సార్, మోడీ కాలచక్రంలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారా? ఎన్డీఏ టీడీపీతో జత కట్టేందుకు ఉవ్విల్లూరుతుందా అంటే ఏం చెప్తారు సార్? అయోధ్యలో జరిగినటువంటి సంఘటన, అయోధ్యలో జరిగినటువంటి ప్రసంగం నరేంద్ర మోడీది, వీటన్నింటిని గమనిస్తే కనుక కాలచక్రం మారబోతుందని చెప్తున్నాడు నరేంద్ర మోడీ. కాలచక్రం మారేదంటే ఏంటి? ఆయన దృష్టిలో రాజకీయాలు మారితేనే కాలచక్రం మారుతుంది. ఓకే. సో ఇండియా యొక్క కాలచక్రం కంప్లీట్గా మార్చేస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ఇప్పటి వరకు 370 రద్దు, తర్వాత సిఏఏ అది చేశారు, రామజన్మభూమి ఇవన్నీ కూడా చేశారు. సో ఇక రాబోయేటువంటి రోజుల్లో కాలచక్రాన్ని మార్చేయాలి. ఇప్పటి వరకు కొన్ని ఇంటర్నల్గా ఉండేటువంటి సమస్యలను పరిష్కరించాము. ఇక ఇండియాకు సంబంధించినటువంటి కాలచక్రాన్ని మార్చేసేటువంటి ఆలోచన నేను చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 370 రద్దు ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 370 ఉంది. అయోధ్యది కూడా అంతే, అయోధ్య ఇష్యూ కూడా ఎప్పటి నుంచో ఉంది. సో ఇవన్నీ కూడా పరిష్కరించాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా భారత కాలచక్రాన్ని మార్చేసేటువంటి దానికి నేను నడుము బిగిస్తానని చెప్పి ఆయన ఒక సందేశం ఇచ్చారు. అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఉన్నటువంటి వ్యాఖ్య అది, కాలచక్రం మారబోతుంది అని. ఆయన భాషలో కాలచక్రం మారబోతుందంటే మూడోసారి ఆయన ప్రధానమంత్రి కావాలి. మూడోసారి ప్రధానమంత్రి అయితేనే ఇంకా ఆయన భారత కాలచక్రాన్ని మారుస్తారు, అంతే కదా. సో భారత కాలచక్రాన్ని మారుస్తారు అంటే రాబోయేటువంటి రోజుల్లో మరి ఏం చేయాలి? ఇంకా పీఓకే ఉంది, పీఓకేకి వెళ్తారా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి వెళ్తారా? లేదంటే పాకిస్తాన్నే అసలు కలిపేసుకుంటారా? అఖండ భారత్ అనేటువంటి ఒక నినాదం కూడా బీజేపీలో ఉంది. సో ఇవన్నీ జరగాలంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం భారతదేశానికి అవసరం. సో ఇప్పుడు సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ అందిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడితేనే కాలచక్రం మారుతుంది భారతదేశాన్ని. ఆ కాలచక్రం మారాలంటే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాల్సిన అవసరం ఉంది అనేది ఆయన పరోక్షంగా ఇచ్చినటువంటి సందేశం. సో దాంట్లో ఇప్పుడు ఢిల్లీపేటం అది చేజిక్కించుకోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు ఆయన న్యాయ జోడో యాత్ర చేస్తున్నాడు, న్యాయయాత్ర. అంతకుముందు ఆయన భారత్ జోడో యాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర చేసి ఇప్పుడు పైగా ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. ఎందుకు దూరంగా ఉన్నాయి? అక్కడ నిబంధనల ప్రకారం ఆలయం మొత్తం పనులు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ ప్రతిష్ఠ చేయాలి. కానీ పనులు పూర్తి కాకుండానే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుకే మేము వెళ్ళట్లేదు, మేము తర్వాత ఎప్పుడైనా సరే మేము అక్కడికి దర్శిస్తాము అయోధ్యకి, కానీ ఇప్పుడు మాత్రం మేము ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇండియా కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడికి రాజకీయ పార్టీలకు సంబంధించిన చాలామంది హాజరయ్యారు. ఎవరు హాజరయ్యారు? ఇండియా కూటమి కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు హాజరయ్యారు. అక్కడ హాజరైనటువంటి వాళ్ళల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలు, అలాగే కొంత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు, రాబోయేటువంటి రోజుల్లో కలవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు హాజరయ్యారు అక్కడ. అంతకుమించి వేరే వాళ్ళు హాజరుగాల. ఇప్పుడు ఈ వరుస సీఎం ఉన్నాడు బీజేడీ, ఆయన హాజరుగాల. బీజేడీ యొక్క ప్రమేయం పెద్దగా ఉన్నట్లేదు. ఎందుకంటే బీజేడీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నటువంటి పార్టీలు ఇవి. సరే రాబోయే రోజుల్లో ఒకవేళ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలు. సో ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయనకు ఆహ్వానించి ఆయన అయోధ్యలో అటెండ్ అయ్యేలా చంద్రబాబు నాయుడిని చేయగలిగారు. సో కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడానికి తెలుగుదేశం పార్టీని సిద్ధం చేస్తుంది నరేంద్ర మోడీ అనేది తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక మనం తీసుకుంటే కనుక ఆ పరిణామాలన్నీ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళేలాగా కనిపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు అనేక సందర్భాల్లో పరోక్షంగా కలవడం జరిగింది. ప్రత్యక్షంగా కొన్నిసార్లు కలిశారు, పరోక్షంగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. దానికి అనుసంధానకర్తగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తుంది అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. పైగా మోహన్ భగవత్, గడ్కరీ ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్లో మనుగడ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారనేది కూడా చాలా కాలంగా వినిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ కానీ లేదా బీజేపీలో కానీ 2 టీములు ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు లైక్ చేసే టీము, ఇంకోటి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించేటువంటి టీము. ఇలా 2 ఉన్నాయి. సో ఒక టీము
కావాలనుకుంటుంది, ఇంకో టీం వద్దనుకుంటుంది. ఆ వద్దనుకునే టీం కూడా ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చూడాలంటే చంద్రబాబు నాయుడు యొక్క సహకారం అవసరం అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. దాని ఫలితమే చంద్రబాబు నాయుడుకి ఇన్విటేషన్ పంపించి అయోధ్యలో పార్టిసిపేట్ చేసేలా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చేలా చేసింది. ఇదంతా ఎందుకు చేశారు అని అంటే, భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నింటినీ ఒక తాటి మీద నిలపగలిగేటువంటి శక్తి ఒకే ఒక లీడర్కు ఉంది, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కనుక ఇండియా కూటమి వైపు వెళ్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం నరేంద్ర మోడీ దగ్గర ఉంది. ఎందుకు ఉంది అని అంటే, గతంలో ఉండేటువంటి పరిచయాలు కానీ, గతంలో ఉండేటువంటి అనుభవం కానీ, వీటన్నిటిని గురించి నరేంద్ర మోడీకి బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు యొక్క సామర్థ్యం గురించి. ఎన్డీఏకి కన్వీనర్గా పనిచేశారు, యునైటెడ్ ఫ్రంట్ అప్పుడు పనిచేశారు, నేషనల్ ఫ్రంట్ అప్పుడు పనిచేశారు చంద్రబాబు నాయుడు. సో ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనుక ఇండియా కూటమి వైపు వెళ్తే, ఇప్పుడు కొంత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాల మధ్య అగాధం ఉంది, దాన్ని పూర్తి చేసి మరింత బలం చేకూరుస్తారు ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి వైపు చూడకుండా చేయాలి అనేది నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. ఆ ఆలోచన సాకారం కావాలంటే కనుక ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీని. ఎన్డీఏలో భాగస్వామ్యం కావడానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. ఎన్నికల ముందే ఒకవేళ భాగస్వామ్యం అయితే నష్టపోతామేమో, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు పోతాయేమో అనేటువంటి ఒక ఆందోళన ఉంది తెలుగుదేశం పార్టీలో. కానీ బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్నారు, పరోక్షంగా కలిసి ఉన్నారు. ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ కూడా పరోక్షంగా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. పైగా పార్టీలకు అతీతమైనటువంటి బంధం మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి బాహాటంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అటు నరేంద్ర మోడీ చెప్పేటి, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అనేక సందర్భాలు. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంకు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. కానీ అదే తెలుగుదేశం పార్టీ కనుక నిర్ణయం తీసుకొని బీజేపీ వైపు వెళ్తే క్రిస్టియన్ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా దూరం అవుతుందేమో తెలుగుదేశం పార్టీకి అనేటువంటి ఒక ఆలోచన ఉంది పార్టీలో. సో ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీలో కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి దూరంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అనుకుంటుంటే, లేదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేసుకోవాలని నరేంద్ర మోడీ పావులు కదుపుతున్నారు. ఇంకొక వైపు ఇండియా కూటమి పోటీ పడుతుంది. ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు రావాలి, చంద్రబాబు నాయుడు కలుపుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈవెన్ రేణుకా చౌదరి అనేక సందర్భాల్లో చెప్పారు, ఇది మంచి ఈ టైంలో చంద్రబాబు నాయుడు రావాలి, భారతదేశం కోసం రావాలని ఆమె పిలుపునిచ్చింది. అలాగే కేవీపీ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు రావాలి, ఇండియా కూటమి మద్దతు పలకాలని ఆయన అడుగుతున్నారు. సో ఇలా ఆయనకి రెండు రకాలుగా విపక్షాల నుంచి ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఎన్డీఏలో భాగస్వామ్యం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అని ఆదుర్తతోటి బీజేపీ ఉంది, ప్రత్యేకించి నరేంద్ర మోడీ ఉన్నారు. అది దానికి అయోధ్య ఒక కేంద్రంగా కనిపిస్తుంది. అయోధ్యలో జరిగినట్టు పరిణామాలు కూడా మనకు ఆ దిశగా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో కాలచక్రం మారాలి అని అంటే కనుక, భారతదేశ కాలచక్రం మారాలి అంటే నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అవసరము. లేదంటే ఆయన ఏదైతే కాలచక్రం అనుకుంటున్నారో ఆ కాలచక్రం రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.